అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఈ రోజు మనం చూసిన 4 వంటకాల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మనకు చెప్పడానికి డాక్టర్ అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి చూద్దామా? ఈ రోజు మీరు చూసిన వంటకాల్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మిక్స్డ్ ఫ్రూట్ రైస్. ఈ ఫ్రూట్స్ కుక్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ నిజంగా బాగుంది. పెప్పర్ వేసి చాలా ఒక రకమైన ఒక మంచి స్పైసీనెస్తో చాలా రుచికరంగా కూడా ఉంటుందండి. ఏ రకమైన ఫ్రూట్స్ అయినా మనకు నచ్చినవి తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ రైస్ అనమాట. ఇప్పుడు కాశ్మీరీ పులావ్ అలా తీసుకోండి. మనం ఫ్రూట్స్ కూడా వండుతాం కాబట్టి వాటికన్నా ఇలా వండకుండా మనం పైనుంచి యాడ్ చేసుకోవడం అన్నది నిజంగా చాలా సూపర్ థింగ్. చాలా బాగుంది. ఇది ఒక వెరైటీ అని కూడా చెప్పచ్చు. అగైన్ బాస్మతి రైస్ కంటే కూడా మనం మన రెగ్యులర్ బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యంతో తింటే ఇంకా మంచిది. సో ఈ రెసిపీ చాలా బాగుందండి. పిల్లలు ముఖ్యంగా ఎవరైతే ఫ్రూట్స్ విడిగా ఇస్తే ఇష్టపడరు అని మనం అనుకుంటూ ఉంటామో వాళ్ళకి మనం ఇలా ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు. సో మన చేతుల్లో ఉంటుందన్నమాట. ఏ ఫ్రూట్ కావాలంటే అది యాడ్ చేసుకొని రుచికరంగా వాళ్ళకి తయారు చేసి ఇస్తే ఈ రైస్ ఇది ఒక నిజంగా వెరీ డిఫరెంట్ థింగ్. మిక్స్డ్ ఫ్రూట్ రైస్ అన్నది చాలా బాగుందండి. ట్రై చేయండి. బీట్రూట్ కొబ్బరి ఉప్మా. బీట్రూట్ కొబ్బరి ఉప్మా అంటేనే జనరల్గా ఇష్టపడే వాళ్ళేమో బాగా ఇష్టపడతారు. ఇష్టపడని వాళ్ళు అసలు తినిపించడం కూడా చాలా కష్టం. ఇందులో బొంబాయి రవ్వ ఉపయోగించారు. మనము దలియా వీట్ అంటే బ్రౌన్ రవ్వ, వీట్ రవ్వ అంటారు. అది కూడా మనం వాడుకొని ట్రై చేసుకుంటే ఇది చాలా పోషక విలువలు ఉన్న విధంగా తయారవుతుంది. ఇప్పుడు కొబ్బరి శనగపప్పు చెప్తూ ఉంటాను కదా లిమిట్లో తీసుకోవాలి అని. ఎలా వాడాలి, ఐడియల్గా ఎలా వాడుకోవచ్చు అంటే కొబ్బరి మనకు పోషక విలువలు, కొబ్బరిలో ఉన్న పోషక విలువలు ఎలా ఐడియల్గా మన బాడీకి వస్తుందంటే ఇలా వాడితే బాగుంటుంది. ఎక్కువ కుక్ చేయము. కొబ్బరి న్యాచురల్గానే ఎడిబుల్, మనం తినచ్చు. సో పైనుంచి మనం ఇలా యాడ్ చేయడం మూలాన ఇంకా దాన్ని ఎక్కువ కుక్ చేయకుండా ఫ్రెష్గా తాజాగా అలాగే తయారు చేసుకోవచ్చు. ఇక బీట్రూట్ అంటారా, బీట్రూట్ కూడా పెద్దగా అందరికీ ఒక ఫేవరెట్ వెజిటబుల్ అయితే కాదు. సో దాన్ని కూడా మనం ఇలా ఇస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇక బొబ్బర్ల కుడుములు నిజంగా చాలా బాగున్నాయండి. కుడుములే ఒక మంచి ఫుడ్ ఐటెం. ఇడ్లీ, కుడుములు ఏవైతే స్టీమ్ చేస్తామో వాటికి ఇక తిరుగులేదు. ఎందుకంటే స్టీమ్తో ఆవిరితో కుక్ చేస్తాం కాబట్టి అవి ఇంకా చెప్పవసరం లేదనమాట. బెస్ట్ మెథడ్. పోషక విలువలు సూపర్గా ఉంటాయి. కుడుముల్లో మనం జనరల్గా ఫిల్లింగ్ వేరే వాడుకుంటూ ఉంటాం కదా. తీపి కుడుములు అయితే బెల్లము, నువ్వులు, అలాంటి కొబ్బరి ఇలా. అలా కాకుండా ఇలా బొబ్బర్లతో చేసుకోవడం మూలాన మనకి ఇడ్లీ ఎంత పోషక విలువలు ఉన్నాయో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తూ ఉంటాను కదా ఇడ్లీని కూడా. అలాగే ఇవి కూడా మనం ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద ట్రీట్ చేసుకొని ట్రై చేయొచ్చు. వేడిగా, స్టీమీగా అండ్ న్యూట్రిటివ్ వాల్యూతో ఎక్కువ ఉన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి బొబ్బర్ల కుడుములు కూడా చాలా బాగుంది. ఇంకా 4వ రెసిపీ డీప్ ఫ్రై అనమాట. పెప్పర్ కార్న్ బోండా. కార్న్ అండ్ పెప్పర్ ఇవి సూపర్. కానీ బోండా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనము డెఫినెట్గా మన రెసిపీ బుక్స్లో అంటే పోషక విలువలు ఎక్కువ ఉన్నట్టు మాత్రం మనం ప్రిఫర్ చేయలేము. బయట మాత్రం చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ సీజన్లో బయట దొరికే అంటే రోడ్ సైడ్ దొరికే ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ డెఫినెట్గా మనం ఇవ్వద్దండి. రోటా వైరస్ అనే ఒక రకమైన వైరస్ చాలా యాక్టివ్ ఉంటుంది ఈ సీజన్లో. దాని మూలంగా మనకు స్టమక్ ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా రావచ్చు. చలికాలంలో బ్రీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్త. ఈరోజు మీరు చూసిన రెసిపీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్గా మీరు చూసిన ఆ మిక్స్డ్ ఫ్రూట్ రైస్, అలాగే బీట్రూట్ కొబ్బరి ఉప్మా అండ్ బొబ్బర్ల కుడుములు సూపర్. నోట్ చేసుకొని వెంటనే ట్రై చేయొచ్చు. లాస్ట్గా చూసిన పెప్పర్ కార్న్ బోండా మాత్రం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. పోషక విలువల గురించి చాలా చక్కగా వివరించినందుకు. గత ఆదివారం మేము అడిగిన SMS ప్రశ్నకి సరైన సమాధానాన్ని పంపించి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్న లక్కీ విజేత ఈ వారం ఎంటీఆర్ మసాలా వారి SMS ప్రశ్న. ఈరోజు గెస్ట్ ఫుడ్ సెగ్మెంట్లో షెఫ్ చేసిన వంట పేరేంటి? ఏ గోధుమ రవ్వ ఉప్మా, బి క్యారెట్ ఉప్మా, సి బీట్రూట్ ఉప్మా,
డి టొమాటో ఉప్మా. మీ సరైన సమాధానాన్ని రుచి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం, పేరు, చిరునామాని 562635కి SMS పంపించండి. ఈ గురువారంలోగా మాకు పంపించి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని అందుకోండి. ఇది ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మళ్ళీ రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై. అభిరుచి